సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. అంటే ఈ సంగతి మీకు తెలియాలి అని. ఏమిటా సంగతి? నేను నా ప్రజలను నడిపించాను, మీ పితరులను నడిపించాను, వాళ్ళ కోసం ఎన్నో ఘనకార్యాలు చేశాను. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నేను చేసినవన్నీ చూశారు, చెప్పినవన్నీ విన్నారు, నమ్మకంగా నాతో నడిచినట్టే ఉన్నారు. చివరికి ఏం చేశారో తెలుసా? నాకు ఇష్టం కాని ప్రజల్లాగా మారిపోయారు. నేనంటే ఇష్టం లేనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ నాకు కోపం తెచ్చేట్టుగా ప్రవర్తించారు. ఈ మాట దగ్గర ఆగాలి. మరి ఇన్ని సంవత్సరాల వాక్యం వింటున్నాం కదా, దైవజనుల సందేశం ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది, వాక్యం మాట్లాడటం ఉంది, అన్ని కార్యాలు మనం గమనిస్తున్నాం. మరి దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నామా? ఒకవేళ దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయనకు ఆయాసం కలిగిన వ్యక్తి చేసే వ్యక్తులలాగా ఉంటాం. అందుకని ఈ రోజున ఈ సంగతి, మీ పితరుల సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. సరే అన్నాక అక్కడ కొన్ని మాటలు రాశాడండి, అవి మీరు కూడా గమనించాలి. తర్వాత వాక్యం చదవండి. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మొదటి మాట వినాలి. మన పితరులందరూ మేఘం కింద ఉండిరి. ఎందుకు రాశాడండి ఆ మాట? మన పితరులంతా ఎక్కడున్నారో తెలుసా? మేఘం కిందే ఉన్నారట. మేఘము ఓ రకంగా చెప్పాలి అంటే ఇశ్రాయేలును నడిపించడానికిని, ఇశ్రాయేలులకు నీడవటానికిని, ఇశ్రాయేలులకు క్షేమం కలుగు చేయడానికి పరలోక దేవుడు నిర్ణయించాడు. వీళ్ళంతా ఎక్కడున్నారు? మేఘం కిందే ఉన్నారట. ఆ మేఘం కింద ఉన్నప్పుడు అంతకు మునుపు ఏడ్చారు వీళ్ళంతా. నీడ లేదయ్యా, ఎండలో మాడిపోతున్నామంటే మేఘాన్ని పంపాడు. మేఘాన్ని పంపి నీడను కలుగ చేశాడు. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, వీళ్ళంతా మేఘం కింద ఉన్నారు అంటే నీడ కింద ఉన్నట్టేగా. ఆయన నీడను అనుభవిస్తూ వచ్చారుగా. అంటే ఇశ్రాయేలుని తన ప్రజలకి ఎండ తగలకూడదు అని ఆలోచన అని చెప్పి ఆయనట మేఘపు నీడలోనే మేఘం కింద వారిని ఉంచాడట. అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు! ఒక క్షణం ఆగితే లక్షలాది మందికి గొడుగులాగా మేఘాన్ని పంపాడుగా. ఈ సంగతి మీకు తెలియాలి. అంటే నేను నా ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాను, నా ప్రజలను నేను ఎంతగా దీవిస్తున్నాను. మరో మాట ఏమిటో తెలుసా? దాని కిందే ఉండారట. ఉన్న తర్వాత నీడను బట్టి దేవానికి వందనాలు అన్నారు. రెండోది, ఈ మేఘం ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ప్రయాణంలో ముందు నడవడం మొదలుపెట్టింది.
మేఘం కదిలింది అనుకో, వీళ్ళు కదిలేవాళ్ళు. వీళ్ళు ఏమి నేర్చుకున్నారు అంటే, అదిగో మేఘం కదిలింది కనుక నేను కదలాలి, మేఘం ఆగింది కనుక నేను ఆగాలి. ఈ సంగతి మీకు తెలియాలంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ అనే ఒక మేఘాన్ని మనకిచ్చాడు, దేవుని వాక్యము అనేది మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు నీకు నెమ్మది ఎక్కడుంటుంది? మేఘం ఉంటే ఎండ లేకుండా నెమ్మదిగా నీడ కలిగి ఉంటారు. నీకు నెమ్మది కలిగేది ఎక్కడో తెలుసా? చదవండి, ఒక మాట చెప్తాను. నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మదిని కలుగ చేసింది. 119వ కీర్తనలో తీసిన వారు ఉంటే చదవచ్చు. నా బాధలలో నెమ్మది కలుగ చేసింది నీ వాక్యమేగా. అంటే మేఘం కింద ఉన్నప్పుడల్లా నీకు నెమ్మది ఉంటుంది. ఈ వాక్యమే అనే మాట ఉందిగా. మరి ఈ వాక్యం నీకు నెమ్మది కలుగ చేస్తుంది కదా. వారు మేఘము కింద ఉండిరి, మనం వాక్యము కింద ఉన్నాము, వాక్య నడిపింపులో ఉన్నాం. మేఘం కదిలింది, పరిశుద్ధాత్మదేవుడు కదిలాడు, మనం కదలాలి. అంటే ఈ సంగతి మీకు తెలియాలి. ఆ తరానికి ఈ తరానికి పెద్ద వ్యత్యాసం లేదు. కానీ నేను కదిలినప్పుడు మీరు కదులుతున్నారా? నేను ఆగినప్పుడు మీరు ఆగుతున్నారా? ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను. మనం ఎప్పుడైతే మేఘాన్ని చూస్తూ మేఘపు నీడలోనే ఉంటూ దానిని అనుసరిస్తూ ఉంటే కదలటం అనే కార్యక్రమం మొదలవుతుంది, నిలవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు నేటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకానికి వాళ్ళు ఎంతసేపు మేఘాన్ని చూసేవాళ్ళుగా లేరు. మేఘాన్ని చూసి మేఘపు నీడలో నడవడం కంటే కూడా వాళ్ళ చూపు వెలుచూపులాగా వెలపడున్న వాటి మీద వారు మనసును నిలిపారు. అందుకే ఇశ్రాయేలులట, నేను అంత చల్లదనం కలుగు చేసి మేఘంతో నడిపిస్తే నా వైపు చూడటం మానేశారు. ఎంతకీ నేనేమో నెమ్మదిస్తున్నాను, వాడు నన్ను ఘనపరిచి నాకు స్తుతి చెల్లించడం కంటే కూడా లోక సంబంధమైన ఆశలతో ఏకమైపోయారు. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉండగా, నీ కుటుంబానికి నెమ్మదిని మేఘం ఇచ్చిన వాడు ఆయన కాదా? నువ్వు కన్నీళ్లలోనూ వేదనలోనూ కలవరంలోనూ భయానకమైన సంఘటనలు ఉన్నప్పుడల్లా ఈ సన్నిధేగా, ఈ వాక్యమేగా, ఈ మేఘమేగా, దేవుని సన్నిధేగా మనల్ని ఆదరించింది. మరి ఈ రోజున ఆ మేఘం కదిలినప్పుడు నువ్వు కదలాలిగా, ఎందుకు ఆగిపోతున్నావు? ఆ మేఘం ఆగినప్పుడు నువ్వు ఆగాలిగా. నువ్వు ఎప్పుడైతే మేఘం మీద మనసు మళ్లించుకుని లోకం వైపు మనసు పెట్టావో, సాతాను తన ప్రక్రియ నీ గుండెల్లో ప్రారంభిస్తుంది. ఇక వెంటనే ఒత్తిడి ప్రారంభం అవుతుంది, నిర్లక్ష్యం కూడా చోటు చేసుకుంటుంది. నిర్లక్ష్యం మొదలైంది అనుకోండి, ఇక నీకు ఆ వాక్యపు అనుభవాలలో ఉండవు. వాళ్ళ జీవితంలో అనేక మంది ఆయనకి ఇష్టం లేకుండా అయిపోయారట. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, సొమ్మంతా నా దగ్గరే తిన్నారు, నెమ్మదంతా నా ద్వారా పొందారు, నా నడిపింపంతా వాళ్ళ కోసం ప్రయాస పెట్టాను, కానీ వాళ్ళు నాకు ఇష్టం కాని కార్యాలు చేస్తున్నారు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఎవరికి వాళ్ళు ఆలోచించి, నేను మేఘపు నడిపింపులో ఉన్నానా, పరిశుద్ధ నడిపింపులోనే ఉన్నానా, పరిశుద్ధుల సాంగత్యంలోనే ఉన్నానా? ఆయన సాగినప్పుడు నేను సాగాలి, ఆయన ఆగినప్పుడు నేను ఆగాలి, అట్టి నడిపింపులో నేను ఉండాలి ప్రభువా అని ఎప్పుడైనా ఆలోచించావా? గతం అనేదాన్ని తొంగి చూడండి. గతంలో మీ వ్యక్తిగత జీవితం, నా జీవితం నేను, మీ జీవితం మీరు చూసుకున్నప్పుడల్లా ఎవరికి వాళ్ళు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను నడిపింపు లేకుండా వ్యవహరించాం? ఆయన మేఘమ కింద ఉండకుండా మనం అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, ఇశ్రాయేలులట 7 స్థలాలకు పరిగెత్తారట. ఇటు మిద్యానులు కనపడితే అక్కడికి వెళతారు, సిరియనులు కనపడితే అక్కడికి వెళతారు, ఫిలిస్తీన్లు కనపడితే అక్కడికి వెళతారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నీడ కావలసినప్పుడు దేవా నీవే నా దిక్కు అంటూనే ఉన్నారు. నీడనిచ్చాను, నడిపింపునిచ్చాను, కానీ వాళ్ళు నా మీద మనసు పెట్టుకోక నా ఎడల కృతజ్ఞత లేకుండా దారి తప్పి వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే అనేక మంది ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. అనేక మంది నాకు ఇష్టలుగా లేకపోవడం వలన వాళ్ళ కుటుంబాల్లో సమాధానం కరువైపోయింది. ఒక సేవకుడిగా చేతులు జోడించి చెప్పగలిగిన మాట ఒక్కటే, నీ కుటుంబానికి శాంతి, సమాధానం, ఒక నెమ్మది, దేవుని నడిపింపు, దేవుని కాపుదల ఉండి తీరాలి అని అనుకుంటే వాక్యమనే ఈ స్థావరానికి నీవు రావాలి. వాక్యమే నీకు నెమ్మది కలుగ చేస్తుంది. ఆ వాక్యము కింద నీవు నివసించాలి. అన్నిటికంటే మేఘ నడిపింపులో నీవు సాగి వెళ్ళాలి. మరో విచిత్రమైన మాట రాశారు, అది కూడా చదువుదాం, జాగ్రత్తగా గమనించండి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. ఇక్కడ మనం మరో మాట వినాలి.
రెండోది సముద్రంలో నడిచెళ్ళే మార్గం. ఈ క్రైస్తవ జీవితానికి ఇది చాలా అవసరం. సముద్రము మీదబడి ముంచేదే కానీ మన జీవితానికి నెమ్మదినిచ్చేది కాదు. కానీ ప్రపంచంలో ఎవ్వరికి జరగని గొప్ప కార్యం దేవుడు నాకు నీకు చేశాడు. దానిలో దారిని కలుగ చేసి ఆయన అక్కడ నిలబడ్డాడు. నిర్గమాకాండలోకి వెళితే మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో ఆయన నిలిచి ఉండేను అని ఉంది. అంటే మేఘం ఇచ్చినప్పుడు అక్కడ నిలబడ్డాడు, తర్వాత నీకు దారి ఇచ్చినప్పుడు సముద్రంలో నిలబడ్డాడు. నువ్వెవరవని నేను ఎవరని? మట్టి గటాలం, మనం దారి తప్పిన వాళ్ళం, బ్రతుకును చెడగొట్టుకున్న వాళ్ళం. కానీ కరుణా సంపన్నుడును మన పట్ల మేలు చేయగలిగిన సమర్థుడు ప్రతి క్షణం నీ కొరకు నీళ్ళలో నిలబడ్డాడుగా. సముద్రం దగ్గర నిలబడ్డాడట, అగ్నిలో నిలబడ్డాడట, మేఘంలో కూడా నిలబడ్డాడు. మరి నిజంగా ఎవరైనా నీ కొరకు అలా నిలబడిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ఇంత భయానకమైన పరిస్థితులు మనం కళ్ళ ముందు సాగుతుండగా దేవునికి ఇష్టలుగా బతుకుతున్నామా? కృతజ్ఞత కలిగిన జనంగా జీవిస్తున్నామా? ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలకిస్తే నిజమే కదా, ఆయన మన కొరకు నిలబడకపోతే సముద్రంలో దారి వస్తుందా? ఈ లోకం అనే సముద్రంలో సాగివెడుతుండగా మనల్ని కృపగలిగిన దేవుడు రక్షణ భాగ్యం ఇచ్చి సన్నిధిలో నిలబెట్టాడు. ఆయన సాన్నిధ్యంలో నడవడానికి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. సముద్రంలో మార్గం అంటే నీ వల్ల కాదు. ఎన్ని సమస్యలు నీ జీవితంలో. ఒక్క మాట చెబుతాను, పిల్లవాడు నేల మీద పడ్డాక కెవ్వని కేక వేసిన నాటి నుండి తనువును సాధించేంత వరకు 60 ఏళ్ళైనా 127 మనిషి బ్రతికినా ఆయన ఏ రోజైనా దూరంగా ఉన్నాడా? నీకు 3 సంఘటనలు జరుగుతాయి. ఒకటి మేఘం, రెండవది అగ్ని, మూడవది నీరు, సముద్రం. ఈ మూడిట్లో కూడా ఆయన ఎప్పుడూ దూరంగా లేడు. నేను ఆ నిర్గమాకాండం చదువుతున్నప్పుడు అగ్ని స్తంభములో ఉండి, మేఘ స్తంభములో ఉండి, సముద్రం పాయలు చేసిన త్రోవలో ఉండి అనే మాట బైబిల్లో కనబడుతుంది. మరి దేవుడు ఏ రోజున నిన్ను మర్చిపోయాడు? దేవుడు ఏ రోజున నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటూ కొరింథీ సంఘానికి ప్రశ్న వేసి మాట చెబుతున్నాడు. కొరింథీ సంఘస్థులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నేను వారి కొడ్డ ప్రయాస నిప్పుల్లో నిలబడ్డాను, మేఘంలో నిలబడ్డాను, సముద్రంలో నిలబడ్డాను, అయినను వారు నాకు ఇష్టముగా జీవించలేకపోయారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు చేసినట్టు మీరు చేయబాకండి హెచ్చరికేగా, వాళ్ళు వ్యవహరించినట్లుగా మీరు వ్యవహరించకండి అని హెచ్చరికేగా. ఎవరికి వాళ్ళు ఆలోచించి గుండె మీద చేయి పెట్టుకుని ఒక పక్కన మేఘపు నీడలోను, ఒక పక్కన వెలుతురులోను, ఒక పక్కన నీడలోను నా దేవుడు ఎంతవరకు నడిపించాడే. ఆ గుంపు కృతజ్ఞత లేని గుంపులాగా వెళ్ళారని ఆయన బాధపడుతున్నాడుగా. అదే అడుగులు నేను వేయకుండానట్లుగా నాకు మేలు చేసిన నా దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తాను. ఆయన సముద్రంలో పాయలు చేసి నేలను ఆరబెట్టి అందులో నడిచేంతవరకు నిలబడ్డాడు. ఇంకో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? సముద్రం మీద పడకుండా ఉండదుగా, కానీ హద్దును పెట్టాడు. నా బిడ్డలు వెళుతున్నారు జాగ్రత్త అని చెప్పాడు. మీరు నీళ్ళలో పడి వెళ్ళినను, జలములలో పడి వెళ్ళినను అవి మిమ్మల్ని ముంచవు, అవి మిమ్మల్ని కాల్చవు. కారణం ఏమిటో తెలుసా? నేనుగా ఈ కార్యాన్ని బుధాన వేసుకుని నా ప్రజల కొరకు నేను చేస్తున్నా. ఈరోజు విన్నప్పుడల్లా కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఒప్పుకునయ్యా నీకు వందనాలు, నీ రుణం తీర్చుకోలేమయ్యా. అదిగో వారు నడిచినట్లుగా నేను నడవనయ్యా, వారు వ్యవహరించినట్లుగా నేను నడవనయ్యా అంటూ పొరపాట్లు జరిగినా తప్పిదాలు జరిగినా ఒప్పుకుంటూ నీ జీవిత అనుభవాలలో సరిదిద్దుకుని దేవునితో సమాధానపడి నువ్వు అడుగులు ముందుకు వేయగలగాలి. మరో విచిత్రమైన మాట కూడా అక్కడ రాశాడు, చదవండి. వారికి రాసినది ఏమిటో తెలుసా? ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తొలగి. ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను కొంతమందిని వెంబడిస్తా, మీరు కూడా వెంబడిస్తారు. కానీ ఇక్కడ రాయబడింది ఏమిటో తెలుసా? నీకు నాకుండే నైజం, వాళ్ళు డబ్బుంటే వాళ్ళు వెనకడతాం, వాళ్ళు మంచిగా మాట్లాడితే వాళ్ళు వెనకడతాం, ఇంకో రకంగా చేస్తే వాళ్ళని బట్టి మనకి ఏదైనా లాభం కలుగుతుంటే దాని వెనక వెళతాం. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ మన వెనక ఆయన వచ్చాడట. తమ్మును వెంబడిస్తున్న బండ అంటే మనం నడిచి వెళ్తూ ఉంటే బండ మన వెనక నడిచి వస్తూ ఉంది. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఆ బండ మన వెనక నడిచి వస్తుందట. తమ్మును వెంబడించిన బండ. నువ్వు వెంబడించడం కాదు, ప్రభువే నిన్ను వెంబడించాడట. ఎందుకయ్యా నువ్వు వెంబడిస్తున్నావంటే వీళ్ళు నా రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు,
వీళ్ళను నేను కొనుక్కున్నాను, వీళ్ళను నేను విమోచించాను, కనుక వీళ్ళని నేను వెంబడిస్తా అంటూ వెంబడించి తానే బద్దలవుతూ కావలసిన నీళ్ళు ఇస్తూ వచ్చాడట. 4 కార్యాలు విశ్వాసులకు దేవుడు చేశాడు. ఒకటి, నెమ్మది కలిగిన మేఘం ఇచ్చాడు. రెండవది, అగ్నిలో వెలిగిస్తూ వచ్చాడు. సముద్రంలో దారిస్తూ వచ్చాడు. మన అవసరాలు తీర్చడానికి ఆయనే మన వెనక నడిచొస్తూ బండలాగా ఉండి బద్దలైపోయి ఆయనే తాగేంత నీరును సమృద్ధిగా మూటగట్టుకుని మన వెనక నడిచొచ్చాడు. ఇన్ని కార్యాలు నేను చేశాను కదా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఇన్ని కార్యాలు చేస్తే వాళ్ళట ఏమయ్యారో చూడండి. ఆ మాట చక్కగా రాయబడింది. 5వ వాక్యాన్ని చదువు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎంత బాధాకరం అండి. ఈరోజు కూడా మనం బ్రతికి బట్టగట్టామంటే దేవుని కృపేగా. వారిలో చాలామంది ఆయనకి ఇష్టలుగా లేకపోయారట. అయితే అని మాట్లాడి ఈ 4 కార్యాలు వాళ్ళకు చేశాని, అయితే వాళ్ళు నాకు ఇష్టలుగా బ్రతకకుండా లోకానికి ఇష్టలుగా మారిపోయారు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మనం దేవునికి ఇష్టలుగా బతుకుతున్నామా? దేవునికి కన్నీళ్ళు తెప్పించే వ్యక్తులలాగా ఉంటున్నామా? ఏదో గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కాస్త కానుకిస్తున్నాం, 10 మందిని పలకరిస్తున్నాం, ఓ పాడబాడి వెళ్ళిపోతున్నాం అని కాదుగా. నీ జీవిత కాలం ఇన్ని మేలులు చేసిన దేవునికి నువ్వు ఎంత ఇష్టడుగా బ్రతకాలి, ఎంత ఇష్టడుగా నువ్వు అడుగులు వేయాలి. ఈ రోజున మరలా ఒక సేవకుడిగా బ్రతిమలాడి చెప్పగలిగిన మాట, దేవుడు నీకు ఏ విషయంలో తక్కువ చేయలే. 4 విషయాలు ఎప్పుడు మనసులో పెట్టుకోనండి. నీడ ఆయనదే, నీరు ఆయనదే, దారి ఆయనదే, వెలుగు ఆయనదే. ఈ 4 కార్యాలతో నా వయసును బట్టి నన్ను ఇప్పుడు దాకా నడిపించాడుగా, మీ వయసును బట్టి ఇప్పుడు దాకా నడిపించాడుగా. వాళ్ళు నాకు ఇష్టం లేని జనం అయ్యారు అంటుండగా మనకు జ్ఞానోదయం కలగాలిగా. ఇకనైనా ఆయనకు ఇష్టలుగా ఉండేటట్టుగా మనం వారి వలె వ్యవహరించకుండానట్లుగా జీవితాన్ని సరి చేసుకొందుముగాక. చేతుల పైకైతే ఆమేనని చెప్పండి. మొదలుగా ఆయనకు ఇష్టలుగా ఉండేట్టుగా కృతజ్ఞత కలిగి మనం నడుస్తున్నామా? ఈరోజు బాగా ఆలకించండి. నీవు ఆయనకి ఇష్టడుగా ఉంటే కృతజ్ఞత తెలియచేయాలిగా. కృతజ్ఞత తెలియచేసేట్టుగా ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు చేయాలి. కృతజ్ఞత అనే విషయాన్ని చాలాసార్లు విన్నాం. యేసు ప్రభు కోరుకునేది కూడా కృతజ్ఞత కలిగిన మనుషులేనా అంటూ ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఆయనకి వందనాలు చెప్పడానికి, బాగుపడ్డానని కృతజ్ఞత తెలియచేయడానికి ఒక్కడ మాత్రమే వెనక్కి తిరిగి వెళ్ళాడు. అప్పుడు అంటాడు, మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు 1 తర్వాత 9 నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం 1గా బతుకుతున్నావా, 9 మందిలాగా జీవిస్తున్నావా? కృతజ్ఞత లేని వారు 9 మంది, కృతజ్ఞత కలిగిన వాడు 1. ఈ రోజున ఈ సంఘంలో ఆయన కోరుకునేది ఏమిటంటే 9 మంది ఉన్న గుంపు కావాలని నేను కోరుకోవటంలా. ఆయన కోరుకునేది ఏదైనా ఉంటే కృతజ్ఞత కలిగిన వాడు నాకు కావాలి, అటివాడు నాకు అవసరము. మరి ఈ రోజున కృతజ్ఞత కలిగిన నీవు దేవుని సాన్నిధ్యంలో కృతజ్ఞతా పాత్రను పట్టుకుని రక్షణ పాత్రతో ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయనను గణపరిచే అనుభవాలు నీవు సాగి వెళ్ళగలుగుతున్నావా? నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 2వ మాట కూడా మీతో చెబుతాను. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అనుకున్నప్పుడల్లా నీవు 2వ పని చేయగలగాలి. ఏమిటయ్యా అంటే, మనం దేవుని కొరకు బ్రతికేటప్పుడు ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నేను చదవరిని, మహాసభలో సభ్యుడను, ఓ రకంగా చెప్పాలంటే భక్తిలో ఆరితేరిన వాడిని, యవనస్తుల కంటే సరి అయిన నిక్కచ్చగలిగిన వ్యక్తిని, నా మతం కోసం కాపాడుకోవాలని ఎన్నో ప్రయాసపడ్డాను. కానీ నేను రక్షించబడ్డాక నాకు అర్థమయ్యింది, ముసుగులో ఉన్నానని, తప్పులో ఉన్నానని, పొరపాటులో ఉన్నానని నాకు తెలిసి నేను రక్షించబడిన తర్వాత అవన్నీ నేను పెంటగా ఎంచుకొనుచున్నాను. చదవండి ఆ వాక్యాన్ని. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నారు, వినండి. అయినను ఏవేవి నాకు లాభకరమైనవో క్రీస్తు నిమిత్తము నష్టముగాను
నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు యేసు నిమిత్తము ఇన్ని చేసిన నా దేవుని నిమిత్తము నాకున్న హోదా, నాకున్న చదువు, నాకున్న సభ్యత్వం, నాకున్న కార్యక్రమం, నాకున్న సమాజం అవన్నీ నష్టముగా ఎంచుకుంటున్నాను. అది నష్టమని వదిలేస్తున్నాను. అవి నష్టము. క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. దేవునికి ఇష్టడుగా ఉండాలి అనుకుంటే, రెండవది నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తివై ఆయనకు ఇష్టడుగా బ్రతకాలి అనుకుంటే వదలాల్సినవి కొన్ని ఉన్నవి. ఆమేన్. ఇది నష్టముగా ఎంచుకొనుచున్నాను, ఇది పెంటగా ఎంచుకొనుచున్నాను, ఇది నాకు ముఖ్యమైనది కాదు. ఒక క్షణం ఆగి ఆలకిస్తే, ఒకప్పుడు నీకు దిక్కులేని పరిస్థితిలోను, ఒంటి నిండా రోగాలు, ఇంటి నిండా శాపం, కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నప్పుడు ఎవరు దిక్కులేవుగా, ఆదరించింది దేవుడే కదా. దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చాక దేవుణ్ణేమో పక్కన పెట్టి స్నేహితుల కోసం ఎన్ని సమయం ఇస్తావా? లోకం కొరకే, మర్యాదల కొరకే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నాకు ఇంత చేసిన దేవునికి ఇంత లాభకరమైనన్ని వదులుకుంటున్నా, నాకు అది ముఖ్యం కాదు. దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలి, నా దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలి. ఒక్క క్షణం ఆగి ఆలకించండి సహోదరులారా. ఈ రోజున నేను ఆయనకి ఇష్టడను అని గుండె మీద చేయిబెట్టుకు చెప్పగలిగితే నీలో సమర్పణుండునగాక, నీలో తెగింపుండునగాక. ఇది అనవసరం, నా దేవుడే నాకు ముఖ్యం అనుకున్నప్పుడు సమస్తము పెంటగా ఎంచుకున్నాడట, సమస్తము నష్టముగా ఎంచుకున్నాడట. ఇది కాదుగా ముఖ్యం, నా ప్రాణానికే రక్తం కార్చిన ఆ దేవుడి కంటే ఇది ముఖ్యమా? నిజంగా ఈరోజు నా సమర్పణ ఆ నష్టపరుచుకోవడం చేస్తే నువ్వు దేవునికి ఇష్టడమైన వ్యక్తివి. మూడో మాట చెబుతాను. మనం దేవునికి ఇష్టడైన వ్యక్తిలాగా ఉండడానికి మరో చక్కని కార్యక్రమాన్ని ప్రభువు మనకు ముందు పెట్టాడు. అదేమిటో తెలుసా? మీరు నాతో కూడా ఒక్క గడి అయినను మెళుకువగా ఉండి ప్రార్థన చేయలేరా అన్న దేవుడు నాతో కూడా శ్రమలో నిలవలసిన వాడు మీరే, నిలిచిన వారు మీరే. మూడో మాట చెబుతాను. మూడోది ఏమిటయ్యా అంటే, ఆయనతో కాడి మొయ్యాలి, ఆయనతో సిలువ మొయ్యాలి. మనందరి కొరకు ఆయన సిలువ మోసి అంటాడు కదా, మీరు నన్ను వెంబడిస్తే మీ సిలువను మీరు మోయండి అంటే ఇప్పుడు ఏమిటయ్యా? మన జీవితాన్ని గురించి ఆయన చెప్పిన మాట, ఆయన శ్రమలతో నడుస్తున్నాడు, మనము శ్రమలతో సమాన ఉజ్జీగా పరిగెత్తాలి. అందుకే చాలాసార్లు మనల్ని ఆయన కలుపుకుంటూ ఉంటాడు. అపొస్తలుడైన పౌలు మాట చాలాసార్లు రాశాడు. అంతకంటే యెషయా ఒక మాట అన్నాడు, ఎవరన్నారు నా కొరకు అని అడిగితే నేనున్నానయ్యా, నేనున్నాను, నన్ను పంపు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ పరిచర్యకు కాడి మోయటానికి నేనున్నాను, నీతో నడవటానికి నేనున్నాను, నీతో కూడా శ్రమలో నిలవటానికి నేనున్నాను. మరి ఈ రోజున ఆయనకి ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నా. కానుకిచ్చినంత మాత్రాన కాదుగా, ఉపవాస దీక్ష చేసినంత మాత్రమే కాదుగా, ఇవన్నీ అవసరమే. కానీ ఆయనకి ఇష్టడైన వ్యక్తిలాగా నువ్వు బ్రతకాలి అనుకుంటే మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా నీ జీవితంలో అన్నీ నష్టపరుచుకుని దేవుని కొరకు నష్టమైనా పర్వాలేదు, నా దేవుడే నాకు ముఖ్యమనుకుని సమర్పణ కలిగిన వాడై నష్టపరుచుకుని బ్రతికేవాడవై ఉండాలి. మూడవదిగా నీ జీవిత అనుభవాల్లో ఆయనతో పాటు శ్రమలలో, కష్టాల్లో, ఇరుకల్లో నువ్వు కాడి మోసే వ్యక్తిలాగా ఉందవుగాక. బాగా ఆలకించండి. మనం కాడి మొయ్యడం అంటే శ్రమలను తాడుకోవడం. మనకు శ్రమ రాగానే దూరం అయిపోతాం, శ్రమ రాగానే దేవుని మర్చిపోతాం. శ్రమ రాగానే దేవుడు ఎంత గొప్ప కార్యాలు నేను చేశానండి, నా దేవుడు శ్రమల పాలు చేశాడు. ఆయన అనుకున్నది ఏమిటంటే నాకు ఇష్టంగా బతుకుతాడేమో, నాకు ఇష్టం వాళ్ళు ఇచ్చే కానుకే కాదుగా, వాళ్ళు చేసే ప్రార్థనే కాదుగా, నాతో శ్రమ పడాలిగా. ఈ రోజున ఎవరు శ్రమ పడతారో, ఎవరు శ్రమలు అనుభవిస్తారో, ప్రభువు కొరకు బ్రతికే నీతి కలిగిన జీవితంలో ఎవరు నిందలు సహిస్తారో వాళ్ళంతా దేవునికి ఇష్టమైన జనాంగంగా మారబోతున్నారు. మరి ఈ మాట విన్నాకైనా మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలిగి ఎందుకు మాట రాశాడు కదా, మనం ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? మొదటిది కృతజ్ఞత కలిగిన జీవితం అయి ఉండాలి. ప్రభు కొరకు అంతా నష్టాన్ని పరుచుకొని నీవు సమర్పణ కలిగిన వ్యక్తివై, త్యాగమూర్తివై ఉండాలి. అన్నిటికంటే విశేషంగా నీ వ్యక్తిగత జీవితంలో ఆయనతో పాడు నేనున్నాను, శ్రమలలో ప్రభువు కొరకు నిలబడతానని కాడి మోయగలిగిన వాడవై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండగా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు పౌలు. ఏ సంగతి? కృతజ్ఞత లేని గుంపు ఒకరున్నారు, నాకు ఇష్టం లేకుండా బ్రతికిన వాళ్ళు ఒకడు ఉన్నారు, నాకు సంతోషం కలగకుండా లోకానికి సంతోషం కలుగు చేసే బ్రతికారు. వాళ్ళకి నేను ఎన్ని కార్యాలు చేశాను,
భూమి మీద బ్రతికినంత కాలం బండగా వెంబడించి నీళ్ళు ఇచ్చాను, సముద్రంలో దారి ఇచ్చాను, మార్గంలో వెలుగిచ్చాను. నిజంగా వాళ్ళకి నీడనిచ్చే మేఘంలాగా ఉండి వాళ్ళ కొరకు నేను పడిన ప్రయాస ఇంత అంత అని చెప్పలేను. కానీ ఇష్టలుగా లేకపోయారుగా అని ఇన్ని హెచ్చరిక చేస్తుండగా ఈ రోజైనా ఇక మీదట ప్రభు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకనైనా నీ మాట ప్రకారం మేము నీకు ఇష్టలుగా బ్రతుకుతామయ్యా అని మీరు తీర్మానం చేయాలి. ఒక విషయం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది సమస్తం ప్రభు కొరకు నష్టముగా వలైనా పడవైనా తండ్రినైనా వదులుకొని సమర్పణ కలిగిన వ్యక్తులై ఉండాలి. మూడవదిగా ఆయనతో పాటు నేను కష్టపడతాను, నేను భుజం కాస్తాను, నేను కాడినే మోస్తాను, నీ కొరకు నిందలైనా నేను అనుభవిస్తాను అనే ఒక సమర్పణ త్యాగం నీలో కనబడాలి. నా ప్రభు మిమ్మల్ని కనికరించబోతున్నాడు, మీ వలన ప్రభు సంతోషించబోతా ఉన్నాడు, బలమైన కార్యం ప్రభు జరిగించబోతా ఉండగా ఒక్క క్షణం మోకరిద్దామా? అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ విధంగా ప్రార్థించడానికి, ప్రహర్షించడానికి, ఆరాధించడానికి ఈ గొప్ప ఈవీ కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఈ విధంగా ప్రహర్షించి ఆత్మారాధన చేసుకునే గొప్ప భాగ్యం, ఆత్మారాధనలో పాలు పొందిన వారికి దీవెన కలగాలి. అందరూ ఆత్మచేత నింపబడాలి. మహిమ కలిగిన నీవు రాజువని మహిమ నీకు ఆరోపిస్తూ నడిచే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము బ్రతికినంత కాలం మీకు ఇష్టలుగా బ్రతకడానికి కార్యం జరిగించండి. సేవకుల క్షేమం కొరకు, భూతలం మీద ఉన్న ప్రజలందరి రక్షణ భాగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ అంతటా మార్పు చెందే కార్యాన్ని జరిగించండి. మా ప్రార్థన కోరుకునే వారికి నెమ్మది, క్షేమం, రక్షణ భాగ్యం కలగాలయ్యా. కుటుంబాలుగా పాలు పొందిన వారికి దీవెన, నెమ్మది, క్షేమం, సమృద్ధి, వ్యాపారమైన వ్యవసాయమైన లోటు అనే మాట లేకున్నట్లుగా సమృద్ధిని కలుగ చేయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగు చేస్తూ ఆరోగ్యంతో నింపుతూ బిడ్డలను ఒలివ మొక్కలలాగా పెంచుతూ మీరు ఆశీర్వదించండి. నీ రాకడ సమీపిస్తుండగా మరింత భయభక్తులుగా ప్రార్థనాత్మతో నడిపించబడడానికి, అభిషేకం కలిగిన వ్యక్తులలాగా నడవడానికి కార్యం జరిగించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా సువార్త స్వస్థత మహాసభలు 2024 మే 5, 6, 7 తేదీలలో అనగా ఆది, సోమ, మంగళవారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం నూజివీడు రోడ్డు, హనుమాన్ జంక్షన్. వాక్యోపదేశకులు పాస్టర్ జెబరాజ్ గారు, హోసన్నా పెంతెకోస్తు ఫెయిత్ మినిస్ట్రీస్ హైదరాబాద్. బ్రదర్ మాథ్యూస్ గారు, కృపా మినిస్ట్రీస్ గుంటూరు. బ్రదర్ సురేష్ బాబు గారు, కేరళ. పాస్టర్ ఎం దేవదాసు గారు, హోసన్నా మందిర్, హెచ్ జంక్షన్. అందరికీ ఆహ్వానము. శక్తివంతమైన స్తుతి ఆరాధన, దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ప్రేమతో ఆహ్వానించువారు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడు రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.